మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం కల్కి. బడ్జెట్ 600 కోట్లు. ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? మరీ ఇంత భారీతనంతో తీయాల్సిన సినిమా ఎందుకని చాలామంది కూడా కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఈ సినిమాకి నిర్మాత అయినటువంటి అశ్విని దత్ గారు ఎక్కడా వెనుకడుగు వేయలేదు. అది 1000 కోట్లు కానీ మేము ఖర్చు పెడతాం అనే ధీమాతో ఆయన మొదటి నుంచే చెప్తున్నాడు. ఈ ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకి? అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? ప్రభాస్కి ఒక సినిమా తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. వరుసగా 3 సినిమాలు అయ్యాయి. అప్పుడే వీళ్ళు ప్లాన్ చేస్తారు కల్కి తీయాలనేసి. అసలు నాగాశ్విన్కి ఇది మూడో సినిమా. మూడో సినిమాకి అది మన తెలుగు డైరెక్టర్, యంగ్ డైరెక్టర్, 600 కోట్ల బడ్జెట్టా అని నోరెళ్ళ పెట్టారు ప్రతి ఒక్కరు. చివరికి ఆ సినిమా కూడా రానే వచ్చింది. అందులో ప్రత్యేక పాత్రధారులు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు నటించడంతో ఇంకా సినిమాను హైప్ అనేది ఆకాశానికి అంటిందన్నమాట. మొత్తానికి కల్కి సినిమా రిలీజ్ అవ్వనే ఉంది. బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ చేసి 24 అవర్స్లోనే టికెట్స్ అన్నీ కేల్కతం. ఇది కదా, ఇది కూడా ఒక రికార్డే. మళ్ళీ మొదటి రోజే కల్కి 190 కోట్లు వసూలు చేసి రికార్డుల రారాజు ప్రభాస్ అని మరొక్కసారి నిరూపించుకున్నాడు. రెండవ రోజు 298 కోట్లు వసూలు చేసి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్న సినిమాని రేంజ్కి తీసుకెళ్లాడు. కేవలం 3 రోజుల్లో 415 కోట్ల వసూళ్ళని సాధించి కనీ వెరి ఎరుగని రీతిలో రికార్డ్స్లు కొల్లగొడుతూనే ఉంది. ఇక 4 రోజులు వీకెండ్ మొత్తానికి వచ్చేసరికి 550 కోట్లు వసూలు చేసి వరుసగా ప్రభాస్ 500 కోట్లు సాధించిన 4 సినిమాలతో 500 కోట్లు సాధించిన ఘనత అయితే ప్రభాస్కి దక్కింది. కల్కి సినిమా చూశారు బ్రదర్? ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్ అని కాదు, మన ప్రభాస్ని మనం ఏదైతే మిస్ అయ్యామో, కామెడీ టైమింగ్ కానీ, ఒక రొమాంటిక్ యాంగిల్ కానీ, ఒక మాస్ కానీ, ప్రతి ఒక్కటి కల్కి సినిమాలో ఉంది. మీరు ఎక్కడ బోర్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంత అద్భుతంగా నాగాశ్విన్ అయితే ఆ సినిమాని తీర్చిదిద్దాడు. ఇక మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది కల్కి. అందుకే ఈ మొత్తం కలెక్షన్ నిరూపిస్తున్నాయి కలెక్షన్సే ఏ విధంగా ఉంది సినిమా అనేది. ఎవరైనా సినిమా చూడకుండా ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి కల్కి సినిమా చూడండి. మనం మర్చిపోయినా మనకి గుర్తున్న ప్రభాస్, మనల్ని ఎంటర్టైన్ చేసిన బుజ్జిగాడు, మన డార్లింగ్, మన రెబల్, మన ఛత్రపతి, అన్ని క్యారెక్టర్లు మనకి కల్కిలో ప్రభాస్ మళ్ళీ ఒకసారి రుచి చూపించాడు. ఫ్యాన్సే కాదు, మన టాలీవుడ్ మొత్తం గర్వంగా కాలరెగరేస్తుంది ఈ కల్కి సినిమా చూసి. మన తెలుగు సినిమా చరిత్రని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళాడు ప్రభాస్. ప్రభాస్ మా హీరో, మై డార్లింగ్. డై హ్యాడ్ ఫ్యాన్స్కి అంతా పూనకాలు అయితే లోడింగ్ అయిపోయాయి అన్నమాట. ఇలా మన ప్రభాస్ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు హాలీవుడ్ సైతం చూసే విధంగా చేస్తున్నాడు. మొత్తం భారీ ప్రాజెక్టులు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. హిట్టా ఫ్లాపా అని కాదు, సినిమా తీయాలి. యోగి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చంద్రమోహన్ గారే ప్రభాస్కి చెప్తారన్నమాట. సినిమాని చూస్తూ చూస్తూ వాళ్ళు పైకి ఎదుగుతారంట. అది ఖచ్చితంగా నిరూపించాడు. అది హిట్టా ఫ్లాప్ అని కాదు, కనిపిస్తూనే ఉండాలి సినిమాల్లో. వరుస పెట్టి సినిమాలు తీస్తేనే అతనికి కానీ, మన తెలుగు సినీ చరిత్రకు కానీ అన్నిటికీ మంచిది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈరోజు మన డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్. ఇక నెక్స్ట్ హాలీవుడ్ స్థాయిలో ఈ కల్కి సినిమా అయితే ఉంది. ఇంకా మనం చూడాల్సింది సలార్ 2, కల్కి 2, ఈ 2 సినిమాలు ఉన్నాయి. ఇక మినిమం అంటే తక్కువ అంటే 100 కోట్లతో ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం కల్కి. బడ్జెట్ 600 కోట్లు. ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? మరీ ఇంత భారీతనంతో తీయాల్సిన సినిమా ఎందుకు